అందరికీ నమస్తే. హృదయ భారతి సేవా సంస్థ మరియు స్వర్ణపుష్ప మాస పత్రిక తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనము తన కుటుంబం కోసము రాత్రింబవళ్ళు శ్రమిస్తూ ఉరుకులు పరుగులతో వాళ్ళ జీవితం ఎట్లా గడుస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాపం వీళ్ళంతా అక్కడక్కడ పని చేస్తూ భర్తలు పట్టించుకోకుండా తమ పిల్లల శ్రేయస్సు కోసం కుటుంబం కోసం రాత్రింబవళ్ళు అసలు వాళ్ళు ఏం తింటారో తెలియదు, నిద్రపోతారో తెలియదు. ఈ రోజు వచ్చేస్తే మనం రేపు పొద్దున్నే లేవాలి, పోకపోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది పనిచేసే దగ్గర అని చెప్పేసి వాళ్ళు ఎంత సతమతం అవుతారో నాకు బాగా తెలుసు. అందుకని దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మహిళా దినోత్సవంకి మనము రోడ్లు ఊడ్చే వాళ్లకు, ఇంకా అందరూ ఇళ్లలో పనిచేసే మన మహిళా మూర్తులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి చీరలు మాకు తోచినంత సహాయం చేస్తూ మేము చేస్తున్నామండి హృదయ భారతి సేవా సంస్థ నుంచి. అదేవిధంగా ఈరోజు మన సంస్థకు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన భారతి కమలాకర్ గారు రావడం చాలా అదృష్టం. ఈ అమ్మ గురించి చెప్పాలంటే తను ఒక అమృతమూర్తి అయిన మన పత్రికలో కూడా మనం ప్రచురించాము. ఈ వయసులో కూడా తను వృద్ధాశ్రమం మీద చేస్తూ ప్రతి నెల సాహిత్య కార్యక్రమాలు చేస్తూ మరి అదేవిధంగా డాన్స్, మ్యూజిక్ స్కూలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతినిత్యం బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటారని అంటే తనను తాను మర్చిపోయి సేవే తన ప్రాణంగా, ఆమె ఆహారం కూడా భుజిస్తారో లేదో పనుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి అమృతమూర్తి మన హృదయ భారతి సేవా సంస్థ కార్యాలయానికి రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మన హృదయ భారతి నుండి ఎన్నో చేస్తుంటాం. మనం ఆధ్యాత్మికము, సామాజికము, హోమాలు, అందరిలో భక్తిని, దేశభక్తిని నింపాలి అన్న ఉద్దేశంతో చిన్నపిల్లల పాఠశాలల్లో ఇవన్నీ కూడా చేస్తూ వస్తాము. ఇవన్నిటి కూడా ఇన్స్పిరేషన్ మాకన్నా ముందు జనరేషన్ అయినా ఇలాంటి మాతృమూర్తుల యొక్క ఇన్స్పిరేషన్ మా మీద ఎంతో పనిచేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మా ఆరోగ్యం సహకరించకపోయినా ఇంకేదన్నా పని ఉన్నా కూడా వీళ్ళని గుర్తు చేసుకొని మాలో ఎనర్జీ నింపుకొని మరీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మీ అందరి ఆశీర్వచనాలతో దేశమాత సేవకి అనుక్షణం తప్పిస్తూ దేశమాత ఒడిలో ఒదిగిపోయే ముందు అమ్మ నీకోసం నేను చేయగలిగానన్న తృప్తి ఉంటే చాలండి. నమస్తే.